ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులారా, ఆత్మీయ బంధువులారా, మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరొక పర్యాయం ఈ ఉదయకాలాన మీ యొక్క సహోదరునిగా దేవుని బిడ్డలైన మీ మధ్యలోకి వచ్చి, అనగా పరోక్షంగా వచ్చి దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ మీరు యూట్యూబ్లో సెర్చింగ్ స్పేస్లో సెర్చ్ చేసి శాంతి టీవీని మీరు కనుగొనండి. అది క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ సింబల్ ప్రెస్ చేయండి. నోటిఫికేషన్స్ వచ్చే విధంగా మీకు సెలెక్ట్ ఆల్ అనే విధంగా మీరు సెలెక్షన్ చేసుకున్నట్లయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మీకు శాంతి టీవీ ద్వారా ఏమైతే వాళ్ళు టెలికాస్ట్ చేస్తున్నారో అవన్నీ అప్లోడ్ అవుతున్నాయో అవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి శాంతి టీవీ అనేటువంటి ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. శాంతి టీవీ గత 8-9 సంవత్సరాలుగా నెల్లూరు పట్టణంలో ఉండి కొన్ని దేవుని ప్రజలకి పరిచర్య చేస్తుంది. వారికి దేవుని సత్యవాక్యాన్ని వినిపించడానికి జరుగుతున్నటువంటి ఒక మంచి ప్రయత్నం ఇది. కాబట్టి శాంతి టీవీ కొరకు మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. శాంతి టీవీలో ప్రభు కృపను బట్టి గత 5 సంవత్సరాలుగా ప్రభు వాక్యం బోధించడానికి నాకు అవకాశం దొరికింది. ద్వారాలు తెరవబడ్డాయి. దేవుడు వనరులు అనుగ్రహించాడు. అందరూ బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో మీకేమైనా ప్రార్థనా విషయాలు ఉన్నట్టయితే ఖచ్చితంగా మాకు తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి. మీరు ఆ 2 నంబర్లని కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ ద్వారా, SMS ద్వారా, ఆడియో మెసేజ్ ద్వారా, లేదు అంటే SMS పెట్టవచ్చు. మీరు చిన్న మెసేజ్ తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ టైప్ చేసి పెట్టవచ్చు. లేదంటే ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్, HMI అంటే హీ మస్ట్ ఇంక్రీజ్, అంటే మన కార్యక్రమం పేరు, ఆయన హెచ్చవలసినది. gfihmi2015@gmail.com. ఈ కార్యక్రమాన్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీకు ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం మీదిగా, మీ కార్యక్రమంగా, మీ ఫ్యామిలీ ప్రోగ్రాంగా భావించి దీన్ని రెగ్యులర్గా చూడడానికి ప్రయత్నం చేయండి. రెగ్యులర్గా చూడమని నేను చెప్పలేను, మీరు చూడకపోవచ్చు. కారణం ఏంటంటే నేను పాపులర్ కాదు. పాపులర్ వాళ్ళవే చూస్తుంటారు చాలామంది. అదిగాక మెసేజ్ అనేది వినేవాళ్ళు తక్కువ మందే. ఎంతసేపటికి షార్ట్ లేకపోతే వీడియోస్ లేకపోతే షార్ట్ రీల్స్ వచ్చాయి కనుక ప్రజలు వాటి మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారేమో అనిపిస్తుంది. వాళ్ళు వైజ్గా మారిపోయి ప్రజలు ఎందుకంటే ఎంతసేపు 26 నిమిషాల ప్రసంగం ఎవరు వింటారు అన్నట్టుగా ఉంటారు. ఇక లైవ్లో గంట బాగా వచ్చేటువంటి ప్రసంగాలు కూడా వినేవాళ్ళ అవకాశం తక్కువే అని నేను అనుకుంటున్నాను. పెద్దవాళ్ళు కొంతమంది అభిమానించేటువంటి మెగా చర్చ్ పాస్టర్స్, కార్పొరేట్ పాస్టర్స్ ఉంటారు. వాళ్ళ సందేశాలు అయితే వినడానికి ఇష్టపడతారు. కాబట్టి మీరు చూడడంలో తప్పేం లేదు. ఎవరు సందేశం విన్నా కానీ ఆత్మ సంబంధంగా వివేచించండి. వివేచించి అందులో సత్యాల్ని మీ జీవితానికి వినియోగించుకున్నంతవరకే కానీ ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు. ఏ టీవీ ప్రసంగికుడు కానీ, ఎంత పెద్ద ప్రసంగికుడు కానీ గుడ్డిగా నమ్మొద్దని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో రకరకాలుగా ప్రజలు పక్కదారి పడుతున్నారు. రకరకాల విధానాల్లోకి వెళ్తున్నారు. ప్రాస్పరిటీ గాస్పల్ లేకపోతే ప్రాస్పరిటీ థియాలజీ మరింత ఎక్కువగా వ్యాపిస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండి మనం వీటన్నిటిని అర్థం చేసుకోవాలి. ఎన్నెన్నో దుర్బోధలు యూట్యూబ్లో ఉన్నాయి. అక్కడెక్కడ కొంతమంది యూట్యూబ్లో పలానోళ్ళ వాక్యం వింటుంటామండి. ఏమీ లేదు, ఏదో కొన్ని కట్టుకథలు పెట్టకథలను కూడా వాటిని ఏదో వాస్తవాలుగా భావించి ప్రజలు మోసపోతున్నారు. దయచేసి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. వద్దని నేను అనలేదు, కాస్త పక్కన పెట్టి దేవుని వాక్యం మీద మాత్రమే దృష్టి పెట్టండి.
పుస్తకాలు చదవద్దని నేను అనడం లేదు, ఆత్మీయ పుస్తకాలు ఎవరైనా రాసినవి తీసుకొని చదవండి. కానీ మెయిన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిగా దేవుని వాక్యం. తర్వాత దానికి మీకు ఏదన్నా ఇంకా కొద్దిగా ఆ వాక్య వివరణలకి, వాక్య అవగాహనకి మీకు ఏదైనా సహాయపడుతుందేమోనని ఈ సెకండరీ థింగ్స్ మీద ఆధారపడండి. కానీ ప్రైమరీ థింగ్ ఈజ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. పలాని పాస్టర్ గారు ఇలా చెప్పాడు, ఈ వచనం గురించి ఆయన ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాడు కాదు. పరిశుద్ధాత్ముడు మీకు బోధించగలడు, ఆయన బోధించగలిగిన వాడు. కృప మనకు బోధిస్తుంది, పరిశుద్ధాత్ముడు మనకు బోధిస్తాడు, మనలో ఉన్న ఆత్మ మనకు బోధిస్తాడు. మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొంది ఉన్నారు, మీకు మరొకడు లేకపోతే వేరొకడు బోధించనక్కరలేదు. మీకు వేరొకడు బోధించనక్కర్లేదు అంటున్నప్పుడు వేరొకడు వచ్చి మరి ఒకడు వచ్చి మీకు మూలపాఠములు నేర్పించాల్సి వచ్చిందే మీ పరిస్థితి, అయ్యో అని బాధపడ్డాడు దైవజనుడైనటువంటి పౌలు గారు. అంటే మా పాస్టర్ చెప్పినా మేము అవసరం లేదండి, మేము చర్చికి వెళ్తాం, పాటలు మాత్రం పాడుకుంటాం, సాక్ష్యాలు వింటాం, అంతవరకే కానీ మాకు సందేశం అవసరం లేదు అని కాదు. మంచి బోధకులు ఉన్నారు ఈ రోజుల్లో, అందును బట్టి నేను ప్రభునామాన్ని మహింపరుస్తున్నాను. మంచి బోధకులు కొద్దిమందే ఉన్నారు, కానీ దుర్బోధకులు మాత్రం వేలలో ఉన్నారు. ఈ రోజుల్లో చాలా డినామినేషన్లు వచ్చేసి ఏది కరెక్టు అనేది అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. స్తోత్రం. ఈ దినం ప్రతి వాళ్ళు మాది కరెక్టు అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి వాని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తోదుకు అది మరణమునకు దారి తీయును అని దేవుని వాక్యంలో రాయబడింది. మాది కరెక్ట్ అనుకుంటున్నారు, కానీ అది మరణానికి నడిపించే అవకాశం ఉంది. మనం బ్లైండెడ్గా మారిపోయి, గుడ్డివాళ్ళుగా మారిపోయి, ఆత్మీయ అందులుగా మారిపోయి అది కరెక్టే కదా, ఇది కరెక్టే కదా అని అనుకుంటూ ఉన్నట్లయితే మనం గమ్యాన్ని చేరకుండా ఎక్కడైనా గుంట్లో పడేటువంటి అవకాశం ఉంది, మనం విడవబడేటువంటి అవకాశం ఉంది. అరణ్యములో అంజూరపు పండులాగా, అకాలపు అంజూరపు పండులాగా రాలిపడి పడే అవకాశం ఉంది. అరణ్యములో అంజూరపు చెట్లు ఉన్నాయని కాదు నా మాటలకు ఉద్దేశం, వాళ్ళు అకాలపు అంజూరపు పండులాగా రాలిపోయారు, వాళ్ళ వల్ల ప్రయోజనం లేకుండా పోయింది. రాలిపోయే పండులాగా కాదు, కానీ ప్రజలకు రుచినిచ్చేటువంటి, ప్రజలకు ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పండులాగా, మంచి పక్వతకు వచ్చినటువంటి, ఏ క్రిమి కీటకము కాటు వేయినటువంటి, కొరకనటువంటి ఒక పండుగ, తాజా పండుగ. అటువంటి అనుభవంతో మనం ఉండాలి, ఫలించేటువంటి అనుభవంతో ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం నిన్న సాక్షుల గురించి, విట్నెసెస్ గురించి మనం మాట్లాడుకున్నాం. కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలిస్తారు, అనగా కోర్టులో సాక్ష్యాలు ఉంటాయి. వీళ్ళ తరపున సాక్షులు, వాళ్ళ తరపున సాక్షులు ఉంటారు. సాక్షులు ఏం అవసరం లేదండి, ఎవరో ఒకరు చెప్పండి. అక్యూజ్ చేసిన వాళ్ళు లేకపోతే అక్యూజర్ వీళ్ళుంటే సరిపోతున్నారు, సాక్ష్యాలతో మనకేం పని అని అనుకోవాలి. సాక్ష్యాలు కావాలి. సాక్ష్యాధారాలు పరిశీలించిన మీదటే న్యాయాధిపతి, ఆ జడ్జ్ ఒక కన్క్లూషన్కి వస్తాడు, ఒక తీర్మానం తీసుకుంటాడు. సాక్ష్యాల యొక్క అవసరం ఉంది. సాక్ష్యం చెప్పుకుంటూ తిరగమని కాదు, సాక్ష్యపు జీవితం యొక్క అవసరం ఉంది. ఓ మంచి సాక్ష్యం, మంచి విట్నెస్ యొక్క అవసరం ఉంది. మంచి సాక్ష్యము సువార్త లాంటిది. నా జీవితం మంచి సాక్ష్యం ఇచ్చేదిగా ఉన్నట్లయితే, మంచి సాక్ష్యం కలిగిన వారమైతే మనం ఒక 5వ సువార్తలాగా, మత్తయి, మార్కు, లూకా, యోహాను తర్వాత 5వ సువార్తగా. 5వ సువార్త లేదు కదండి, అవును లేదు. 5వ సువార్త అన్నట్లుగా మన జీవితం ఉంటుంది. పరిశుద్ధాత్ముడు రాసినటువంటి పంచమ సువార్తగా పరిశుద్ధుని జీవితం ఉండగలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాక్షులు అంటే ఎవరికి సాక్షులు, దేనికి సాక్షులు? ఏం చూశారు, ఏం విన్నారు, ఏం అనుభవించారు? ఏమి చూడకుండా, ఏమీ వినకుండా, ఏమి అనుభవించకుండా సాక్షులు అనడంలో అర్థం ఏంటి? యూ షుడ్ లిసన్ సంథింగ్, యూ షుడ్ సీ సంథింగ్, యూ షుడ్ ఎక్స్పీరియన్స్ సంథింగ్. ఏమీ లేకుండా సాక్షులు అనడంలో అర్థం లేదుగా. సాక్షులు అని చెప్పబడిన సంఘానికి వెళ్ళడంలో అర్థం లేదు. సాక్షులు అని పేరు పెట్టుకున్న సంఘములో సభ్యులు సాక్షులు కారు.
ఎవరు ఈ సాక్షులు అంటే పరిశుద్ధాత్మ శక్తి ఎవరి మీదకి వస్తుందో, అనగా ఒక అనుభవం ఎవరు కలుగుతుందో వాళ్ళు సాక్షులు. వారు యెరూషలేములో అనుభవం కలగొచ్చు, కానీ యెరూషలేములోను యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు సాక్షులే ఉంటారు. అనుభవం కలిగింది ఒక చోట, సాక్ష్యం చెప్పింది ఒక చోట. అనుభవం కలిగినటువంటి యెరూషలేములో కూడా వాళ్ళు సాక్షులయ్యారు. అనగా అనుభవించావు దాన్ని, నువ్వు చూసింది కాదు. నువ్వు పరిశుద్ధాత్ముడు దిగి రావడం నువ్వు చూడొచ్చు, చూడకపోవచ్చు. నువ్వు ఆ సౌండ్, లేకపోతే ఏమంటారు, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతా ఈ ధ్వని నువ్వు వినకపోవచ్చు. ఈ ధ్వని గురించి లూకా గారు రాశారు. బహుశా అక్కడ ఉన్న వాళ్ళు చెప్పి ఉండొచ్చు ఇలాంటి ధ్వని వచ్చిందండి అని. అదేదో డిఫరెంట్ సౌండ్ అండి, ఒక ప్రత్యేకమైన భిన్నమైన ధ్వనిగా ఉందని. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి అని రాయబడింది. పైన వారికి వినబడి లేదు, కానీ వారికి కనబడినా వినబడకపోయినా నువ్వు అనుభవించావు, నువ్వు సాక్షివే. ఏం అనుభవించావు? శక్తిని అనుభవించావు. యేసు శక్తిని అనుభవించావు, సొంత శక్తిని కాదు అనుభవించావు. తిని శక్తిని పొందుకున్నావని కాదు, నువ్వు పొందుకొని శక్తిని అనుభవించావు, శక్తిని గ్రహించావు. శక్తి నీలోకి వచ్చేసింది, శక్తి ప్రవహించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి యేసుకు సాక్షులం, జీసస్ క్రైస్ట్కి సాక్షులం, యేసు క్రీస్తు యొక్క సాక్షులం. రెండవది లోకములో ఉన్నటువంటి యెహోవా సాక్షులు అనే గ్రూపు వాళ్ళు. యెహోవా సాక్షులైనా యేసుకు సాక్షులుగా ఉండాల్సిందే. ఎవరైనా నేను ఏర్పరచుకున్న నా సేవకుడును. యేసు సాక్షి, తండ్రి గురించి ఆయనే చెప్పాడు. తండ్రి రొమ్మున కూర్చొని ఉన్నటువంటి అద్వితీయ కుమారుడే తండ్రి గురించి తెలియజేశాడు, బయలుపరిచాడు. అనగా ఆయన సాక్షి, తండ్రికి సాక్షి, తండ్రి యొక్క అస్తిత్వానికి సాక్షి. యెహోవా దేవుడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదు. యెహోవా ఎవడు అని అడిగాడు. ఆయన ఎవరు? ఆయన గురించి నేను ఎప్పుడే వెళ్ళలేదు అన్నట్టు ఫరో అన్నాడు. పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదే. ఐగుప్తీయుడు అన్నాడు, యెహోవా ఎవరో మాకు తెలియదు అన్నట్టుగా. అంతేకాకుండా ఎపెసి వారు అన్నారు పరిశుద్ధాత్ముడు ఎవరో మాకు. కానీ ఈ రోజులు అనేక మంది ఉంటున్నారు యేసు లేడండి. అసలు యేసు అనేటువంటి క్యారెక్టరే కల్పితం అండి. యేసు అనేటువంటి ఆయన చారిత్రాత్మక పురుషుడు కాదండి. యేసు లేడండి అని అంటున్నారు. చూసారా? అనగా త్రిత్వంలో ఉన్నటువంటి ముగ్గురిని కూడా వాళ్ళు అంగీకరించడం లేదు. దేవత్వంలో ఉన్నటువంటి ముగ్గురు లేరు అని చెప్తున్నారంటే అసలు దేవత్వం లేదనే కదా, దేవుడు అనేవాళ్ళు లేరనే కదా. అందుకనే తమ సొంత దేవుళ్ళని, తమకు తోచిన దేవుళ్ళని పెట్టుకున్నారు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సాక్షులు అంటున్నప్పుడు ఒకటి యేసుకు సాక్షులని, రెండోది యెహోవాకు సాక్షులని, యెహోవా దేవునికి, తండ్రి అని దేవునికి సాక్షులని, మూడోది ప్రభు యొక్క యేసు యొక్క పునరుత్థానానికి సాక్షులని. అవును, ఆయనకు సాక్షులు. స్తోత్రం. ఆయన శిష్యులకు సాక్షులని కాదు, పేతురు, యోహాను, యాకోబులకు సాక్షులని కాదు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పునరుత్థానానికి అంటున్నప్పుడు ఆయన మరణం ఉంది కాబట్టి పునరుత్థానం ఉంది. ఆయన మరణానికి కూడా సాక్షులనే. స్తోత్రం, హల్లెలూయా. మూడవది ఆయన పునరుత్థానానికి సాక్షులని. నాలుగవదిగా పరిశుద్ధాత్మ నింపుదలకు సాక్షులు. కొర్నేలి ఇంట్లో, అన్యుడైనటువంటి శతాధిపతి ఇంట్లో జరిగినటువంటి, రోమీయుడైనటువంటి ఆ వ్యక్తి ఇంట్లో జరిగినటువంటి ఆ సంఘటనకి, అనుభవానికి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో జరిగినటువంటి అనుభవానికి సమానమైనటువంటి అనుభవం. అటువంటి అనుభవం పేతురుతో పాటు వచ్చిన వాళ్ళు, పేతురు, వీళ్ళందరూ సాక్షులు. ఆత్మతో నింపబడిన అన్ని జనులు వాళ్ళు. ఆత్మ లేదు, ఆత్మను గురించినట్టు అవగాహన లేని అన్ని జనులు కూడా ఉన్నారు. అనుకోకుండా ఆత్మచేత నింపబడ్డారు, అనుకోకుండా మీటింగ్కి వచ్చారు, అనుకోకుండా ఆత్మచేత నింపబడ్డారు. అది వాళ్ళ జీవితంలో జరిగిన విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతి మాకు తెలియదండి. మేము పెంటికోస్టల్ కాదండి, మేము ఏదో డినామినేషన్. నో, నువ్వు ఏదో డినామినేషన్ కావాల్సిన అవసరం లేదు. నువ్వేదో డినామినేషన్ వ్యక్తివా, ఓకే, దేవుని స్తోత్రం, నో ప్రాబ్లం. కానీ అందరూ అదే డినామినేషన్ వాళ్ళుగా మారాలి, అందరూ ఆ డినామినేషన్లో చేరాలి, కన్వర్షన్ జరగాలి, డినామినేషన్ టు డినామినేషన్లోకి కన్వర్షన్ జరగాలనుకోవడం పొరపాటు. డినామినేషన్లో నుంచి నాన్ డినామినేషన్లోకి కన్వర్షన్ జరగాలి. డినామినేషన్లో నుంచి డినామినేషన్లోకి కన్వర్షన్లో అర్థం లేదు. కానీ డినామినేషన్లో వచ్చి మతశాఖలో నుంచి మతశాఖాతీతమైనటువంటి అనుభవంలోకి కన్వర్ట్ కావాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యెహోవా సాక్షులుగాను, యేసు సాక్షులుగాను, యేసు యొక్క పునరుత్థానానికి సాక్షులుగాను, యేసు యొక్క శక్తికి, యేసుక్రీస్తు ఆత్మకు సాక్షులుగాను మనం సాక్ష్యపు అనుభవంలో ముందుకు సాగాలని మనం నిన్న మాట్లాడుకున్నాం. మన సమయం అయిపోతుంది, మనకి ఇంకా కొన్ని నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక మనం దేవుని వాక్యాన్ని త్వరగా ధ్యానించుకోవాలి. రండి, ఈ సమయంలో దేవుని మాటలు విందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. నిన్న కూడా ఇదే వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఈరోజు రేపు కూడా మనం ఈ వాక్యం నుంచి కొన్ని విషయాలు ఆలోచించుకోబోతున్నాం. స్తోత్రం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారండి. మీరు శక్తిని పొందుకుంటారు. ఇట్స్ నాట్ గ్యారంటీ మీలో కొంతమంది పొందుకుంటారు, కొంతమంది పొందుకోరని కాదు. పరిశుద్ధాత్మ మీ మీద కూర్చున్నప్పుడు వస్తాడు ఆయన, మాత్రం గ్యారంటీ. ఎప్పట్లో వస్తాడు? 5వ వచనంలో రాయబడింది, యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను. అదంతా వేస్ట్ అండి, అది అవసరం లేదండి అని అనడం లేదు. దట్స్ ఎ బేసిక్. వాటర్ బ్యాప్టిజం ఈజ్ బేసిక్. కానీ కొద్ది దినములలోగా, కొద్ది వారములలోగా కాదు, కొద్ది నెలల్లోగా కాదు, కొద్ది సంవత్సరాల్లోగా కాదు, కొద్ది దినములలోగా, కొద్ది గంటల్లోగా కాదు, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తీసం పొందుతారు. పరిశుద్ధాత్మ అనుభవం కలిగి ఉంటారు. పరిశుద్ధాత్మ నింపుదల, అనాయింటింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు. మీ మీదకంటే మీ లోపలికి వస్తాడు. మీ మీదకి వచ్చి బయట ఉంటాడని కాదు, వెలుపల ఉండేవాడు కాదు, ఆయన లోపల ఉండేవాడు. ఆయన ఆత్మ కనుక అంతరాత్మలో ఉండేవాడు. మన ఆత్మలో వసించేవాడు, మన లోపల వసించేవాడు. దేవాలయముగా మార్చబడినటువంటి మన దేహములో ఆయన వసించేవాడు. స్తోత్రం. మన ఆత్మ అనేటువంటి గర్భగుడిలో వసించేవాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. మన ఆత్మ గర్భగుడిలో వసించేటువంటి పరిశుద్ధాత్మదేవుడు. మనం ఆయన ఒక ఆలయమై ఉన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మన టైటిల్ పరిశుద్ధాత్మ శకం, లేదా పరిశుద్ధాత్మ యుగం, లేదా పరిశుద్ధాత్మ కాలము. కాలాలు మళ్ళీ ఇలా విభజిస్తున్నామని దయచేసి అనుకోవద్దు. స్తోత్రం, హల్లెలూయా. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మని కాలము, ఇలా కాలాలు ఉన్నాయని కాదు. పరిశుద్ధాత్మ కాలము అని చెప్తున్నప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలోంచి మనం గమనిస్తే పరిశుద్ధాత్మ కాలం ఉంది. పరిశుద్ధాత్మ కాలము ఉంది అంటే 3 కాలం. అది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల కాలం, త్రియేక దేవుని యొక్క కాలం. కాలం 3 విధాలుగా ఉన్నప్పుడు దేవుడు 3 విధాలుగా ఉన్నాడు. భూత, భవిష్యత్తు, వర్తమాన కాలాలు ఉన్నట్లుగా అలాగే దేవుడు కూడా 3గా ఉన్నాడని మనం అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శకం ఇదేంటండి? ఇది కొత్త మాటలాగుందే. క్రీస్తు శకం అనే మాట విన్నాం, బాగానే ఉంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం అనగా పరిశుద్ధాత్మకు పూర్వం, పరిశుద్ధాత్మ శకం అనగా బీసీ, బిఫోర్ క్రైస్ట్. ఏడి అనగా అనో డోమిని, అనగా డోమిని అంటే ప్రభు యొక్క శకం. ప్రభు యొక్క శకం ఆరంభించబడి 2000 సంవత్సరాలైంది, 2020 సంవత్సరాలైంది. ప్రభు శకం. దానికి ముందంతా క్రీస్తు పూర్వం అన్నారు, అనగా చరిత్రలో ఇంచుమించు మధ్య వ్యక్తిగా ఉన్నాడు. చరిత్రలో మధ్యవర్తి అన్నప్పుడు ఇంపార్టెంట్ వ్యక్తి అని, కరెక్ట్గా మధ్యవర్తి అని కాదు అని అర్థం, లిటరల్గా మధ్యవర్తి అని కాదు అర్థం.
చరిత్రను రెండుగా విభజించిన వ్యక్తి. యేసు విభజించడానికి, చరిత్రను విభజించడానికి, కాలాన్ని విభజించడానికి రాలేదు. అనగా యేసును బట్టి కాలం అలా రెండుగా విభజించబడింది. పరిశుద్ధాత్మకు పూర్వం, పరిశుద్ధాత్మ శకం అన్నట్టుగా. పరిశుద్ధాత్మ శకం, ద ఎరా, ద ఏజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, ఎండ్ టైమ్స్, అంత్య దినాలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిన దినం, అయితే పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరగబోయేటువంటి దినాలు, యోవేలు ప్రవక్త చెప్పినటువంటి వాగ్దానం చేసినటువంటి దినాలు ఇవి. దీస్ ఆర్ ద టైమ్స్ ఆఫ్ హోలీ స్పిరిట్. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని కన్నా పరిశుద్ధాత్మ దేవుడు బలంగా పనిచేస్తాడు, బలంగా పనిచేసే రోజులని కదా మనం అలా వ్యాఖ్యానించకూడదు. తండ్రి యొక్క ప్రేరణతో, లేదా తండ్రి యొక్క ఆదేశము చేత, కుమారుని యొక్క అంగీకారంతో, పరిశుద్ధాత్మ చేత జరగబడేటువంటి కార్యాలు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ శకం. పరిశుద్ధాత్మ శకం ఎప్పుడు ఆరంభమైంది అని ఒకవేళ అడిగితే అక్కడ రాయబడిన మాట, స్తోత్రం, 2వ అధ్యాయం 4వ వచనం, అందరూ అంటేగా మేడగద్దెల మీద ఉన్నట్టు అందరూ 120 మంది పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అనే భాషలతో మాట్లాడసాగిరి. అంటే పరిశుద్ధాత్ముడు రావడం అనగా ఈ అపోస్తుల కార్యములు ఆరంభమైనటువంటి ఒక 29 అధ్యాయాల తర్వాత, 29 వచనాల తర్వాత 30వ వచనంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. మొదటి 29 వచనాల్లో ఆయన ఎందుకు ప్రత్యక్షం కాలేదని అడగొద్దు. ఆయన గురించి వాగ్దానం ఉంది. 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానం, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించిన నెరవేర్పు. 1వ అధ్యాయంలో పరిశుద్ధాత్మను గురించినటువంటి కనిపెట్టుకోవడం, 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు. అనగా 1వ అధ్యాయానికి 2వ అధ్యాయానికి మధ్యలో ఇంచుమించు ఒక 9 రోజులు, 8-9 రోజులు గ్యాప్ ఉందని అర్థం చేసుకోవచ్చు. అనగా 1వ అధ్యాయము 2వ అధ్యాయము ఇంచుమించు 9 రోజుల చరిత్రను చెప్తుందని అర్థం చేసుకోవచ్చు. 9 రోజులు మాత్రమే, 9-10 రోజుల చరిత్ర, అంతవరకు, అంతకు మించిన చరిత్ర కాదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం పెంతెకోస్తు అనేటువంటి పండగ చరిత్ర గురించి చెప్పడం లేదు. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో వాళ్ళు చీట్లు వేసిన దాని గురించి, దాని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తుందని చెప్పడం లేదు. వాళ్ళు కలుసుకొని వాళ్ళు కూడుకున్నటువంటి ఆ రోజుల చరిత్రలో, రోజులో ఏం జరిగిందని చెప్తుందని కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ యుగంలో ఏం జరుగుతుంది, ఈ యుగంలో ఏం జరుగుతుంది? నంబర్ 1, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం మూలవాక్యం కనుక చదవాల్సిన అవసరం లేదు. అక్కడ రాయబడింది, మీరు సర్వలోకానికి వెళ్తారు, మీరు సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి అని యేసు ప్రభు చెప్పిన మాట నెరవేరుతుంది. గ్రేట్ కమిషన్ నెరవేరుతుంది. మీరు నాకు సాక్షులై ఉంటారు, భూదిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు, అట్టర్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ది ఎర్త్ వరకు మీరు యూ విల్ బీ మై విట్నెస్ అని అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు సువార్తీకరణ చేస్తారు, వారు యేసును గురించి ప్రకటిస్తారు, యేసును గురించిన సువార్తను తెలియజేస్తారు. నంబర్ 1, సువార్తీకరణ జరుగుతుంది. ఇన్ ద ఏజ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎవాంజలైజేషన్ వుడ్ అక్కర్. ఇప్పుడు జరగడం లేదు ఎవాంజలిజం, ఎక్కడో జరుగుతుంది, చాలా తక్కువ. ఒక బలమైనటువంటి రైన్హార్డ్ బోంకే చెప్పినట్టుగా ఎవాంజలిజం బై ఫైర్ జరగాలంటే, ఎవాంజలిజం బై ఫైర్ అని అపోస్తలులే పౌలు వీళ్ళు ఎవరో అనలేదు, ఈ మాట ఉపయోగించలేదు. కానీ అలాగని రైన్హార్డ్ బోంకే గారు ఉపయోగించిన మాట తప్పని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అటువంటి ఎఫెక్టివ్ ఎవాంజలిజం, ఎండ్ టైమ్ ఎవాంజలిజం, ఒక గ్లోబల్ ఎవాంజలిజం. ఎంతమంది లోకల్ ఎవాంజలిజం జరిగిందేమో, ఇప్పుడంతా గ్లోబల్ ఎవాంజలిజం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్మ శకములో ఏం జరుగుతుంది? శిష్యత్వం జరుగుతుంది, డిసైపుల్షిప్ జరుగుతుంది. పరిశుద్ధాత్ముడు యేసును గురించిన సత్యాలు తన దాసుల ద్వారా బయలుపరుస్తున్నప్పుడు, ఆయన వచ్చి నా సంగతులు మీకు బోధిస్తాడు అని చెప్పబడినప్పుడు, పరిశుద్ధాత్ముడు వేరొక ఆదరణకర్త అనబడినటువంటి ఆయన యేసును గురించిన సంగతులనే చెప్తానన్నప్పుడు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు ఆత్మ సంబంధమైన పాఠశాలలుగా మారుతున్నట్టే అర్థం. పరిశుద్ధాత్ముడు ఒక మంచి బోధకుడుగా మారబోతున్నాడు అని దాని అర్థం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనం చూడాల్సిన అవసరం లేదు, మనకు సమయం కూడా లేదు కాబట్టి.
మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. మేక్ ఆల్ పీపుల్ డిసైపుల్స్. సమస్త జనులను సభ్యులుగా చేయండి అని కాదు, క్రైస్తవులుగా చేయండి అని కాదు, శిష్యులుగా చేయండి. అనగా పరిశుద్ధాత్మ కాలములో అంటే ప్రస్తుతం ఈ 2000 సంవత్సరాలకి ఇది పరిశుద్ధాత్మ కాలం. అంతకుముందు కూడా పరిశుద్ధాత్మ కాలమే, కానీ మరి విశేషముగా ఇది పరిశుద్ధాత్మ కాలము అని చెప్పబడుతుంది. ఒకటి సువార్తీకరణ జరుగుతుంది, రెండోది శిష్యత్వం జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది ఏం జరుగుతుంది ఈ దినాల్లో పరిశుద్ధాత్మ శకములో? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. స్తోత్రం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, నేను నా సంఘమును కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. పేతురు కడతాడని కాదు, యోహాను కడతాడని కాదు, యాకోబు కడతాడని కాదు, బాగా డబ్బున్నోళ్ళు కడతారని కాదు, నెక్స్ట్ జనరేషన్ కడుతున్నారు. నేను నా సంఘమును కడతాను. ఐ విల్ బిల్డ్ మై చర్చ్. ఐ నో హౌ టు బిల్డ్ మై చర్చ్. నా సంఘమును ఎలా కట్టాలో నాకు తెలుసు. హీఈస్ ద బిల్డర్. మనం ఆ బిల్డర్కి అసిస్టెంట్లు మాత్రమే. మూడవది పరిశుద్ధాత్మ శకములో సంఘ స్థాపన జరుగుతుంది, చర్చ్ ప్లాంటేషన్ జరుగుతుంది. నాలుగో విషయం చెప్పి నేను ముగిస్తాను. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17వ వచనం. అంత్య దినములందు, ఈ దినములందు అనగా పరిశుద్ధాత్మ కాలములో నేను మనుషులు కొందరి మీద అని కాదు, మనుషులందరి మీద, మనుషులు అనేకుల మీద నా ఆత్మను, పరిశుద్ధాత్మను కుమ్మరిస్తాను. యోవేలు ప్రవచన భాగాన్ని మరలా దేవజనుడు నొక్కి కాణిస్తున్నాడు, రిపీట్ చేస్తున్నాడు, దాన్ని మరలా గుర్తు చేస్తున్నాడు. నా ఆత్మను కుమ్మరించదును. ఏం జరుగుతుంది? మీ కుమారులు, ఆత్మీయమైన కుమారులైనా భౌతికమైన కుమారులైనా, ఆత్మీయ కుమార్తెలైనా భౌతికమైన కుమార్తెలైనా కానీ ప్రవచిస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కలలు, దర్శనాలు, ప్రవచనాలు వచ్చాయంటే ప్రవచనము ఒకటి అన్య భాషల ద్వారా ప్రవచనం వస్తుంది, రెండవది అన్య భాషల యొక్క వ్యాఖ్యానము ద్వారా ప్రవచనం వస్తుంది. అనగా అలా ప్రవచనం వచ్చిందనుకోండి, అన్య భాషలు మాట్లాడింది ఒకరు, దానికి వ్యాఖ్యానం చెప్పింది ఒకరు, ప్రాఫెసీ వస్తుంది. ఇలా 2-3 వరాలు కలిసి పనిచేస్తాయి. ప్లస్ దర్శనాలు, ప్లస్ స్వప్నాలు, ఈ వరాలు ఉన్నాయి, వరాలు పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ వరాల కాలం ఇది. వరాల జలులు కురిసేటువంటి కాలం. పరిశుద్ధాత్మ శకము అంటున్నప్పుడు సువార్తీకరణ, శిష్యత్వము, సంఘస్థాపన మరియు స్వర్గపు వరాల వినియోగం జరుగుతుంది. కాబట్టి అటు పరిశుద్ధాత్మ యుగంలో ఉంటుండగా ఇటు అనుభవాలతో ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.